ఒక దర్గా వద్ద వీళ్ళు మిలాదున్ నబీ పండుగ పేరుతో గానా బజానా నిర్వహించుకున్నారండి. ఎక్కడి నుంచో బయట రాష్ట్రం నుంచి వచ్చారు, కవ్వాలీలు పాడే వాళ్ళు వచ్చారు. డప్పులు కొట్టుకుంటూ మ్యూజిక్లో నిండా మునిగిపోయి ఆ కేరింతలు, ఆ ఆటలు, ఆ పాటలు, వాళ్ళ సరదాలకు అంతులేదన్నమాట. ఆ దర్గా వద్ద వాళ్ళు గానా బజానా తోటి నాతులు పాడుకుంటూ కవ్వాలీలు పాడుకుంటూ ఉన్నారు. పక్కనే మసీద్ ఉంది. అసర్ నమాజ్ అజాన్ వచ్చింది. ఒక్కడు కూడా అజాన్కు సమాధానం ఇవ్వలేదు. అక్కడున్న వాళ్ళలో ఒక్కడు కూడా మసీదుకి వెళ్ళి నమాజ్ చేయలేదు. వీళ్ళకంట ప్రవక్త మీద ప్రేమ ఉందంట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ నమాజునైతే ఫర్జు చేశాడో, రోజుకు 5 నమాజులు ఫర్జు చేశాడు. ఒక ఫర్జు నమాజ్ అయినటువంటి అసర్ నమాజు జమాత్తో మసీదులో జరుగుతూ ఉంటే వీళ్ళు అక్కడ కూర్చొని నాతులు పాడుకుంటూ, కవ్వాలీలు పాడుకుంటూ, మ్యూజిక్ కొట్టుకుంటూ వీళ్ళ ఎంజాయ్మెంట్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ప్రవక్తను ప్రేమిస్తున్నారంట. ఇంతకు మించిన దౌర్భాగ్యము ఏమైనా ఉందా? నిజంగా ప్రవక్తను ప్రేమించేవాడు జమాత్తో నమాజ్ జరుగుతుంటే మసీదుకి వెళ్తాడు. వీళ్ళేం చేస్తున్నారు? దర్గాల దగ్గర ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. ఇలాంటి వారికి ప్రవక్త మీద ప్రేమ ఉందనంటే హాస్యాస్పదము, నవ్వులాట. అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంగే తాబుకులో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పళ్ళు విరిగిపోయాయి. శరీరం అంతా కూడా అతి భయంకరంగా గాయాలై ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజు సమయం కాగానే ఒక రాతి మీద కూర్చొని ఆయన నమాజ్ చదివారు. నమాజుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మీరే గనక నిజంగా ప్రవక్తను ప్రేమించే వాళ్ళైతే, మీరే గనక నిజంగా ప్రవక్తను విశ్వసించినటువంటి వాళ్ళైతే అజాన్ రాగానే జమాత్కు మసీదుకు వెళ్ళిపోవాలా? కవ్వాలీలు పాడుకుంటూ, నాతులు పాడుకుంటూ దర్గాల దగ్గర ఆడుకుంటా ఉంటారా? నిజంగా వీళ్ళకు ప్రేమ, భక్తి, విశ్వాసము ప్రవక్త తరీకాకి ఏ కాస్తంతైనా వీరికి తెలిసి ఉంటే నమాజును వదిలిపెట్టేసి దర్గాల దగ్గర కూర్చొని అధర్మ కార్యాలు చేసుకుంటారా వీళ్ళు? ఆలోచించండి సోదరులారా. ఈరోజు ప్రవక్త మీద ప్రేమతో మేము ఇదంతా చేస్తున్నామంటున్నది ఇది కపట ప్రేమ. నిజమైన ప్రేమ ఏమిటో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఆల్ ఇమ్రాన్ 31వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహ్ వయగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్ వల్లాహు గఫూరుర్ రహీం. మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే ఫత్తబిఊని, ఈ ప్రవక్తను మీరు అనుసరించండి. యగ్ఫిర్ లకుమ్, అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తాడు. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? మీకు నిజంగా అల్లాహ్ అంటే ప్రేమ ఉందా? ఉంటే మీరేం చేయాలి? ప్రవక్తను అనుసరించండి. ప్రవక్త ఏం చేశారు? ఫర్జు నమాజు సమయం కాగానే ఆయన శరీరం అంతా రక్తసిక్తమై ఉన్న నమాజు చేశారు. మీరేం చేస్తున్నారు? అజాన్ అయిపోయి జమాతు జరుగుతున్నా కూడా దర్గాల దగ్గర కూర్చొని ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. ఏది నిజమైన ప్రేమ? ఏది నిజమైనటువంటి అనుసరణ? కావున సోదరులారా, వీరిది కపట ప్రేమ.